Hello, my dear viewers. I am Vishwanath Viswa Reviews. రామారావు గారు, బాపు ముళ్ళపూడి ముగ్గురి కాంబినేషన్ లో సినిమా వస్తే బాగుండని ఎంతో కాలంగా సినిమా అభిమానులు, సినిమా మనుషులు కూడా అనుకున్నవారే. అయితే ఆయన అనుకోకుండా రాజకీయాల్లో ప్రవేశించి విజయవంతమయ్యే క్రమంలో బాపు గారితో, రమణ గారితో పనిచేసే అవకాశాన్ని కోల్పోయారని చెప్పాలి. అయితే కళాకారుడు కదా ఎన్టీ రామారావు. ఆయన చేయాలనుకున్న పాత్రల మీద తపన ఉండేవాడు కదా. ఎన్ని రాజకీయాలు ఉన్నప్పటికీ, ఎన్ని ఒత్తిళ్లు ఉన్నప్పటికీ ఆయన ఒక పాత్ర చేయాలని మనసులో ఎప్పటి నుంచో ఉండేదట. అయితే ఆయనే దర్శకత్వం చేస్తే బాగుండని ఎన్నో నాళ్లు కలగన్నా రాజకీయాల్లో ఫుల్ బిజీ అయిపోయిన తర్వాత ఇక నన్ను చేయలేను అనుకొని, అయితే ఆ యొక్క కథను అంటే ఆ సినిమాని ఎవరు చేస్తే బాగుంటుందని ఆలోచించి చివరికి బాపును ముళ్ళపూడిని సంప్రదించారట. మరి బాపు ముళ్ళపూడి గారు ఏమన్నారంటే, సార్ మీ విధానం వేరు, మా విధానం వేరు. మా యొక్క మేకింగ్ పద్ధతులకి మీరు అనుకూలించరేమో, మీరు అనుకున్నట్టుగా మేము తీయలేమేమో, మీకు మాకు ఖచ్చితంగా క్లాష్ వస్తుంది, వద్దులేండి సార్ అన్నారట గౌరవంగా. అయితే రామారావు గారు నిజంగా ఆ రచయితల్ని, దర్శకుల్ని గౌరవించే వ్యక్తి కాబట్టి, మిస్టర్ బాపు గారు, ఈ కథ విషయంలో నేను ఎటువంటి జోక్యం చేసుకోను. మీ మనసా వాచా కర్మణ, మీ మనసుకు నచ్చినట్లుగా మీరు ఏమి చేయదలుచుకుంటే, ఎలా తీయదలుచుకుంటే అలా తీయండి, నేను సహకరిస్తాను. నేనెక్కడ వేలు కాదు కదా, కాలు కాదు కదా, కనీసం చిన్న డాట్ కూడా ఇందులో నేను ఇన్వాల్వ్ కానని మాటిచ్చిన తర్వాత బాపు, రమణ గారు ఇద్దరూ కలిసి మహాకవి శ్రీనాథ కవి సార్వభౌముడు సినిమాను స్టార్ట్ చేశారు. మరి ఆ స్టార్ట్ చేసినప్పుడు మరిచిపోని సంగతిలే మనకు ఈ వీడియో కథనం. ఎవరైనా తాము పనిచేస్తున్న రంగంలో ఉన్నత స్థాయికి రావాలంటే అంకిత భావంతో కష్టపడి పనిచేయాలి అంటారు. అయితే కళారంగంలో తారాస్థాయికి చేరుకొని లెజెండ్గా కీర్తింపబడుతున్న సమయంలోనూ అదే విధమైన అంకిత భావంతో కష్టపడేవారు చాలా అరుదు. అలాంటి అరుదైన వ్యక్తుల్లో ఎన్టీ రామారావు గారు కూడా ఒకరు.